మావ నేటి క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. సోది లేకుండా డైరెక్ట్ గా కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. న్యూస్ నెంబర్ 1. ఛాంపియన్స్ ట్రోఫీ ఒరిజినల్ మ్యాచెస్ స్టార్ట్ అయ్యే ముందు టీమిండియా దుబాయ్ లో అట్లీస్ట్ ప్రాక్టీస్ మ్యాచెస్ ఆడుతున్నట్టు మా విచ్ ఇస్ రియలీ గుడ్. లేకపోతే డైరెక్ట్ గా వెళ్ళి అలవాటు లేని గ్రౌండ్ లో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచెస్ ఆడితే అడ్డంగా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రాక్టీస్ మ్యాచ్ పెట్టి మంచి పని చేస్తున్నారు. న్యూస్ నెంబర్ 2. విజయ్ హజారే ట్రోఫీలో ఒకసారి వరుణ్ చక్రవర్తి నెంబర్స్ చూడండి. ఉత్తరప్రదేశ్ మీద 36 కి 2 వికెట్స్, జమ్మూ కాశ్మీర్ మీద 39 కి 2 వికెట్స్, విదర్భ మీద 49 కి 1 వికెట్, మిజోరాం మీద 9 కి 5 వికెట్స్, ఛత్తీస్గఢ్ మీద 34 కి 3 వికెట్స్, నిన్న రాజస్థాన్ మీద 52 కి 5 వికెట్స్. టీమిండియాకి నెక్స్ట్ స్పిన్ కోసం ఉన్న బెస్ట్ ఆప్షన్ వరుణ్ చక్రవర్తి, అందులో నో డౌట్. ఏమంటారు మామ దీని గురించి? న్యూస్ నెంబర్ 3. ఛాంపియన్స్ ట్రోఫీ గురించి ఆస్ట్రేలియా నుంచి వస్తున్న అప్డేట్ ఏంటి అంటే, ఈ ఈవెంట్ కి ప్యాట్ కమిన్స్ ఆడటం డౌట్ అంట మామ. జోష్ హేజల్ టోర్నమెంట్ టైం కి ఫిట్ అవుతాడు అని తను ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడంట. ప్యాట్ కమిన్స్ కి యాంకిల్ ప్రాబ్లం వల్ల ఛాంపియన్స్ ట్రోఫీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. ఒకవేళ ప్యాట్ కమిన్స్ ఆడకపోవడనే న్యూస్ నిజమైతే ఇండియన్స్ పంట చేసుకుంటారు. ఇంకా న్యూస్ నెంబర్ 4. విజయ్ హజారే ట్రోఫీలో ఒకసారి మయాంక్ అగర్వాల్ నెంబర్ చూడండి మామ. ఒక మ్యాచ్ లో 47 రన్స్ అండ్ 18 రన్స్, 139 రన్స్ విత్ నాట్అవుట్, 100 రన్స్ విత్ నాట్అవుట్, 124 రన్స్, 69 రన్స్, 116 రన్స్ విత్ నాట్అవుట్. ప్యూర్ ఫామ్ లో ఉన్నాడు మామ. హోమ్ సిరీస్ కోసం ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుందేమో. ఏమంటారు మామ దీని గురించి? న్యూస్ నెంబర్ 5. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ టీమ్ ని లీడ్ చేసేది మిచ్చర్ శాంట్నర్ మామ. న్యూస్ నెంబర్ 6. మామ విరాట్ కోహ్లీ కౌంటీ క్రికెట్ ఆడబోతున్నాడు మామ. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ని ప్రిపేర్ అవడం కోసం తను ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ ఆడబోతున్నాడంట. ఇది చూసి చాలా మంది వాళ్ళ దేశంలో ఆడటం ఎందుకు, ఇండియాలోనే డొమెస్టిక్ క్రికెట్ ఆడొచ్చు కదా అంటున్నారు. జస్ట్ ఇమాజిన్ తను ఇండియాలో డొమెస్టిక్ క్రికెట్ ఆడితే తను ఆడే గ్రౌండ్స్ కి ఎంతమంది పోలీసులు కాపలా కాయారు. విరాట్ కోహ్లీ పేరు వింటేనే జనాలు ఎగబడతారు. అలాంటి తను డొమెస్టిక్ మ్యాచెస్ కి వస్తున్నాడంటే బీసీసీఐకి, డొమెస్టిక్ మ్యాచెస్ ఆర్గనైజర్స్ కి మ్యాచ్ కండక్ట్ చేయడానికి ఇప్పుడు వాళ్ళు పెడుతున్న డబ్బులకి ఇంకొక 10 times డబ్బులు పెట్టి ఆర్గనైజ్ చేయాల్సి వస్తుంది. తెలుసు కదా విరాట్ కోహ్లీ నేమ్ ఈజ్ ఎనఫ్ జనాలు ఎగబట్టడానికి. మీకంత దూరంగా ఉంటే చెప్పండి, వచ్చి డొమెస్టిక్ క్రికెట్ ఆడతాడు. ఏమంటారు మామ దీని గురించి? న్యూస్ నెంబర్ 7. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు శ్రీలంకకి, ఆస్ట్రేలియాకి టెస్ట్ సిరీస్ ఉంది. ఈ సిరీస్ కి ఆస్ట్రేలియా టీం వాళ్ళ స్క్వాడ్ ని రిలీజ్ చేసింది. ఈ టీం ని లీడ్ చేసింది స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ గా ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, అబాట్, బోలాండ్, క్యారీ, కొనోలి, ఎనెలిస్, కవాజా, సామ్ కోన్సాస్, కునేమన్, లబుషేన్, నేథన్ లియన్, మెక్స్క్వీనీ, మర్ఫీ అండ్ వెబ్స్టర్. ఈ మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్ కి రెస్ట్ అనుకుంటా. న్యూస్ నెంబర్ 8. నిన్న మనోజ్ తివారీ గౌతమ్ గంభీర్ మీద షాకింగ్ కమెంట్స్ చేశారు మామ. కేకేఆర్ టీం ఐపీఎల్ కప్ కొట్టిన క్రెడిట్ మొత్తం గౌతమ్ గంభీర్ కే వెళ్ళింది. తను పిఆర్ పెట్టుకుని క్రెడిట్ మొత్తం తనకి వచ్చేలా చేసుకున్నాడని చెప్పారు. దీనికి కౌంటర్ గా హర్షిత్ రాణా గౌతమ్ గంభీర్ ప్లేస్ ని ఎప్పుడు సపోర్ట్ చేశాడు, కేకేఆర్ కప్ కొట్టడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ గౌతమ్ గంభీర్ అన్నట్టు ఒక స్టోరీ పెట్టారు మామ. ప్రజెంట్ ఇది చాలా పెద్ద హాట్ టాపిక్ గా అయింది. న్యూస్ నెంబర్ 9. మామ మొన్న ఐసీసీ వాళ్ళు టెస్ట్ క్రికెట్ ని 2 టైప్స్ డివిజన్ చేస్తున్నారని చెప్పాం కదా. అయితే ఈ 2 టైప్స్ లో ఉండబోయే టీమ్స్ అయితే వచ్చేసాయి మామ. ఫస్ట్ డివిజన్ లో ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక. సెకండ్ డివిజన్ లో వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే. స్ట్రాంగ్ టీమ్స్ తో గేమ్స్ ఆడుకుంటే వీక్ టీమ్స్ ఎప్పుడు స్ట్రాంగ్ అయ్యేది. దిస్ ఈజ్ నాట్ ఫేర్ అనిపిస్తుంది మామ. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? న్యూస్ నెంబర్ 10. మామ మీరు స్క్రీన్ మీద చూస్తుంది రావల్పిండి స్టేడియం ఫ్రమ్ పాకిస్తాన్. రేపు జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ గ్రౌండ్ కూడా ఉంది. స్టేడియం లోనే కుర్చీలు ఇలా కూడా పెట్టచ్చని ఫస్ట్ టైం చూస్తున్నామా. మళ్ళీ వీళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేస్తారని ఒకటే గోల. న్యూస్ నెంబర్ 11. మామ యూజీ చాహల్ తన డివోర్స్ ని కన్ఫర్మ్ చేసినట్టు ఒక స్టోరీ పెట్టారు మామ. తనకు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారని మీనింగ్ వచ్చేలా స్టోరీ పెట్టారు. విచ్ మీన్స్ తన డివోర్స్ ని కన్ఫర్మ్ చేశారు. సో ఇవి మామ నేనంటే మెయిన్ న్యూస్లు. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.